హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం ఆర్థమెటిక్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్ సంబంధించి కాలము మరియు పనికి సంబంధించి చాలా ఈజీగా మీకు ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకుండా ఈ ప్రశ్నలన్నీ మీకు సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా చెప్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు పెట్టిన విధంగా భారీ ఆఫర్స్ మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కోర్స్ పైన ఈ ఆఫర్స్ ఉంటుందండి. ఈ ఆఫర్స్ అనేది ఈ రోజు నుంచి జనవరి 1 వరకు ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ లోగో ఇలా ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో భారీ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఈ టైమ్ అండ్ వర్క్ సంబంధించి మొదటి మోడల్ ఎఫిషియన్సీకి సంబంధించి సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అంటే కెపాసిటీ ఒక్కొక్కరు కెపాసిటీ ఇస్తారు. వారికి సంబంధించి ఎన్ని రోజుల్లో పూర్తి ఇస్తాడు. వారిద్దరూ కలిసి చేసినప్పుడు ఆ వర్క్ను ఎంత సమయంలో పూర్తవుతుందని అంటాడు. ఇలాంటివి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ మోడల్లో. వాటికి సంబంధించి ప్రశ్నలు చూడండి. చాలా ఈజీగా మీకు ఫార్ములాస్ లేకుండా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు? ఏ కెపాసిటీ ఏంటి అంటే 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలడు. మరియు బి అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? వీటిని చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కానీ ది బెస్ట్ మెథడ్ అయితే ఎల్సిఎం మెథడ్. ఓకేనా? ఎల్సిఎం అనేది ఎలా చేయాలనేది ఫస్ట్ చూడండి. మీకు ఎల్సిఎం అనేది ఎలా చేయాలో చెప్పిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎల్సిఎం ప్రకారమే చేద్దాం. ఓకేనా? ఎల్సిఎం సంబంధించి ఇప్పుడు దీని ప్రకారమే చూసుకోండి. ఏకి సంబంధించి 20 డేస్ అంటున్నాడు, బికి సంబంధించి 30 డేస్ అంటున్నాడు. ఈ 20 మరియు 30కి ఎల్సిఎం ఎంత? 20 మరియు 30కి ఎల్సిఎం ఎంత? చాలా మంది ఇలా డబ్బాలు వేసుకొని చేస్తారు. ఈ మెథడ్ అనేది అసలు కరెక్ట్ గానే కాదు. ఓకేనా? టైం టేకింగ్ ప్రాసెస్. మరి ఈ మెథడ్ కాకుండా ఎలా చేయాలి అంటే డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఈ రెండిట్లలో పెద్ద నెంబర్ ఏంటి? 20 మరియు 30లో పెద్ద నెంబర్ తీసుకోండి. ఏదైనా పెద్ద నెంబర్ ప్రకారం తీసుకొని ఆ పెద్ద నెంబర్ అనేది మిగతా నెంబర్లు అన్నిట్లలో మల్టిపుల్ అవుతుందో చూసుకోవాలి. రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ రెండింటి ఇచ్చాడు మనకు. ఏ మరియు బికి సంబంధించి మాత్రం ఇచ్చాడు. ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఇచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి సంబంధించి ఉన్నది. అదే ఒకవేళ ముగ్గురు ఇచ్చినా నలుగురు ఇచ్చినా ఏదైనా కానీ అవన్నీ మనకు ఎంతమంది ఇచ్చినా కూడా ఆ పెద్ద నెంబర్లో మనం మల్టిపుల్ అవుతుందా చూసుకోవాలి. ఓకేనా? అంటే క్యాన్సల్ అవుతుందా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20, 30 ఉంది. 30 నెంబర్ తీసుకుంటున్నాం. 30 అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు 30 టేబుల్లో ఈ 20 అనేది క్యాన్సల్ అవుతుందా? కాదు కదా. సో అప్పుడు క్యాన్సల్ కానప్పుడు ఏం చేయాలంటే దీనికి మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళాలి. 31 టైమ్స్ 30, 32 టైమ్స్ 60, 33 టైమ్స్ 90 ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. 32 టైమ్స్ ఎంత? 32 టైమ్స్ 60. ఓకేనా? 60 వస్తుంది కదా 2 టైమ్స్. సో ఇప్పుడు 20 అనేది 60లో క్యాన్సల్ అవుతుందా చూసుకోవాలి. ఓకేనా? దాని మల్టిపుల్ తీసుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. లార్జ్ నెంబర్ సంబంధించి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకున్న తర్వాత మిగతా నెంబర్ అనేది దానికి మల్టిపుల్ అవుతుందా చూసుకోవాలి. ఇప్పుడు 20 అనేది 60తో క్యాన్సల్ అవుతుంది. 23 టైమ్స్ 60 కదా, 23 టైమ్స్ 60. సో ఇక్కడ రెండు క్యాన్సల్ అవుతున్నాయి కాబట్టి దీని ఎల్సిఎం ఎంత? 60 అవుతుంది. ఓకేనా? దీని ఎల్సిఎం 60 అవుతుంది. సో 30 అనేది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 20 అనేది 3 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. ఓకేనా? రెండు క్యాన్సల్ కావాలి. రెండు ఏదైతే మనం మల్టిపుల్ అవుతుందో అదే ఎల్సిఎం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి సింపుల్గా. ఎన్ని నెంబర్స్ ఇచ్చినా మనకు దానిలో బిగ్ నెంబర్ మాత్రం తీసుకోవాలి. ఆ బిగ్ నెంబర్ సంబంధించి మల్టిపుల్ కావాలి. ప్రతి ఒక్క నెంబర్ అనేది దానిలో మల్టిపుల్ కావాలి. లేనప్పుడు ఆ బిగ్ నెంబర్ సంబంధించి నెక్స్ట్ నెంబర్ మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఉంది. 30కి సంబంధించి 32 టైమ్స్ చేస్తున్నాం. అప్పుడు 2 టైమ్స్ చేసిన తర్వాత మల్టిపుల్ అయితే ఓకే. లేదు అంటే మళ్ళీ 33 టైమ్స్ చేసుకోవాలి. 3 టైమ్స్ చేసుకుంటే అప్పుడు మల్టిపుల్ అవుతుందో చూసుకోవాలి. ఇవన్నీ జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్లో చేయొచ్చు. ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ సంబంధించి కూడా మనకి ఇచ్చే ప్రశ్నలలో సింపుల్ ఎల్సిఎంస్ ఇస్తారు. ఓకేనా? క్యాన్సల్ అయ్యేటి మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు చూడండి, వీటికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ అనేది ఒక పనిని 20 డేస్లో చేస్తాడు. బి అనే అతను ఒక పనిని 30 డేస్లో చేస్తాడు. ఇప్పుడు వీటికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వీటికి సంబంధించి ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం అనేది 60 వచ్చింది. ఇప్పుడు ఇవి రెండింటికి సంబంధించి కెపాసిటీస్ తీసుకోవాలి. ఏ మరియు బికి సంబంధించి కెపాసిటీస్ తీసుకోవాలి. కెపాసిటీస్ అంటే ఇవి ఎంతలో మల్టిపుల్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు బి అనేది 2 టైమ్స్ 32 టైమ్స్ 60 కాబట్టి 2 యూనిట్స్. ఓకేనా? 2 యూనిట్స్ పర్ డే. ఏ అనేది 3 యూనిట్స్ పర్ డే. మరి ఇద్దరు కలిపి అంటే 3 + 2. ఈ 3 + 2 ఎంత? 5 కదా. 5 యూనిట్స్ కదా ఇద్దరు కలిపి. ఏ ప్లస్ బి అయితే ఎంత? 3 + 2. ఓకేనా? ఏ కెపాసిటీ ఏమో 3 ఉంది, బి కెపాసిటీ ఏమో 2 ఉంది. ఓకేనా? ఇవి మల్టిపుల్ ఎంతలో మల్టిపుల్ అవుతున్నాయో చూసుకోవాలి. అది మాత్రమే యూనిట్స్ అవుతుంది. ఓకేనా? ఈ 5 యూనిట్స్ అనేది ఇద్దరు కలిపి అవుతుంది. ఒక్క రోజుకు పర్ డే 5 యూనిట్స్ చేస్తారు.
మరి ఇద్దరు కలిపి మొత్తం ఎంత 60 ఉంది కదా మనకు, మొత్తం కెపాసిటీ ఎంత 60 ఉంది. 60/5 ఎంత 60/5 ఓకేనా 12 ఓకేనా 12 డేస్ అనేది ఆన్సర్. ఇది మీ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు ఇంత రాయడం జరుగుతుంది, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. మీకు నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఈజీగా డైరెక్ట్ ఎల్సిఎం చేసేసేయాలి, వాటి కెపాసిటీ తీసుకోవాలి, చేసేయాలి ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఎంత 12 డేస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 8 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 5 రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఈ ప్రశ్న అనేది ఇక్కడే చేద్దాం. మనకు ఏ అనేది 8 రోజుల్లో చేస్తాడు, బి అనేది 5 రోజుల్లో చేస్తాడు. 8 మరియు 5 యొక్క ఎల్సిఎం ఎంత? ఇక్కడ చూడండి 8, 5 ఎల్సిఎం ఎంత? ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఏ 8 రోజుల్లో చేస్తాడు, బి అనేది 5 రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు 8, 5 ఉంది. ఇప్పుడు దీంట్లో లార్జ్ నెంబర్ ఏంటి, బిగ్ నెంబర్ ఏంటి 8 సంబంధించి మల్టిపుల్ తీసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే 8 టేబుల్లో 5 అనేది క్యాన్సల్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇప్పుడు దీంట్లో 5 అనేది 8లో క్యాన్సల్ అవుతుందా? కాదు కదా. నెక్స్ట్ 8 2 times 16 కూడా క్యాన్సల్ కాదు. 8 3 times 24 కూడా క్యాన్సల్ కాదు. 8 4 times 32 కూడా క్యాన్సల్ కాదు. 8 5 times 40 అనేది క్యాన్సల్ అవుతుంది. చూడండి ఇక్కడ 40. ఇది 8 5 times 40. ఇక్కడ కూడా 5 8 times 40 ఓకేనా, రెండు క్యాన్సల్ కావాలి. ఇప్పుడు 8 టేబుల్ సంబంధించి నేను ఎక్కడి వరకు వెళ్ళాను, 8 5 times 40, ఎందుకంటే 5 టేబుల్లో క్యాన్సల్ అయ్యే వరకు నేను వెళ్ళాను, అదే ఎల్సిఎం ఓకేనా. 40 అనేది దీనికి సంబంధించిన ఎల్సిఎం, టోటల్ యూనిట్స్ 40. అయితే ఇప్పుడు ఏకి సంబంధించి కెపాసిటీ ఎంత 5, బికి సంబంధించి కెపాసిటీ ఎంత 8, ఇవి రెండు కలిపితే ఎంత 5 + 8 ఎంత 13 యూనిట్స్ పర్ డే. 13 యూనిట్స్ పర్ డే ఓకేనా, 13 యూనిట్స్ పర్ డే. మరి కంప్లీట్ ఇద్దరు కలిసి చేయాలంటే ఎంత 40 బై టోటల్ ఎంత మనకి ఎల్సిఎం 40/13 ఓకేనా. 13 3 times 39, ఇంకా 1 మిగిలింది 1/13, 3 1/13 ఓకేనా. 3 1/13 అనేది ఆన్సర్ ఓకేనా. 3 1/13 అనేది ఆన్సర్. అర్థమైందా? చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 14 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 21 రోజుల్లో చేయగలడు, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు ఏకి సంబంధించి 14 days, బికి సంబంధించి 21 days, ఇద్దరు కలిసి అంటున్నారు. ఇద్దరు కలిసి అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. లార్జ్ నెంబర్, ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి 21. 2 times ఎంత 42 అనేది దీంట్లో క్యాన్సల్ అవుతుందా చూడండి. 14 3 times ఎంత 42 కదా, 14 3 times 42, 21 2 times 42. ఇప్పుడు ఇద్దరు కలిపి అంటే 3 + 2 అంటే ఎంత 3 + 2 5 యూనిట్స్ పర్ డే, ఇద్దరు కలిపి 5 యూనిట్స్ పర్ డే చేస్తారు. మరి టోటల్ ఇద్దరు కలిసి చేయాలంటే మొత్తం ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది 42/5, 5 8 times 40, ఇంకా 2 మిగిలింది 2/5, 8 2/5 అనేది ఆన్సర్. 8 2/5 అనేది ఆన్సర్ ఓకేనా. 8 2/5 డేస్లో ఇస్తారు, ఇద్దరు కలిసి ఎంత 8 2/5 డేస్లో ఇస్తారు. అర్థమైంది కదా. ఇక్కడ ఎల్సిఎం అనేది ఇంపార్టెంట్, రెండిట్లలో క్యాన్సల్ అయ్యేది తీసుకోవాలి ఎల్సిఎం అనేది ఓకేనా. 14 21 మధ్యలో ఎల్సిఎం ఎంత 42. ఇద్దరు కెపాసిటీలు ఎంత వచ్చినాయి, ఏకి సంబంధించి 3 యూనిట్స్ వచ్చింది, బికి సంబంధించి 2 యూనిట్స్ వచ్చింది, ఇద్దరు కలిపి ఎంత 5 యూనిట్స్ పర్ డే. మొత్తం టోటల్గా ఎంత మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 42 ఉన్నాయి. 42/5 ఎంత 8 2/5 డేస్ ఓకేనా. ఇద్దరు కలిపి 8 2/5 డేస్లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరు కలిసి ఎంత చేస్తారో ఇస్తాడు, ఒకతను కెపాసిటీ ఇస్తాడు. ఇప్పుడు దీంట్లో ఒక్కడు మాత్రమే ఎంత చేస్తాడు అనేది అడుగుతారు. ఇప్పుడు చూడండి, ఏ మరియు బి కలిపి ఒక పనిని 15 రోజులలో చేస్తారు, మరియు బి మాత్రమే ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అంటున్నాడు. ఇక్కడ ఏ ప్లస్ బి కలిసి ఎంత 15 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే ఎంత, బి మాత్రమే 20 రోజుల్లో చేస్తాడు. లాస్ట్లో ఏమంటాడు, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటున్నాడు. మనకు కావాల్సింది ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. చాలా సింపుల్, సేమ్ మెథడ్. ఇప్పుడు చూడండి, 15కి 20కి ఎల్సిఎం ఎంత? ఇక్కడ పెద్ద నెంబర్ ఏది 20 ఈ 15లో క్యాన్సల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 22 times 40 క్యాన్సల్ అవుతుందా 15లో? కాదు. 23 times 60 క్యాన్సల్ అవుతుంది ఓకేనా. 60 అనేది ఎల్సిఎం, 23 times క్యాన్సల్ అవుతుంది. మరి 15 అనేది 15 4 times క్యాన్సల్ అవుతుంది ఓకేనా. 15 4 times 60 ఓకేనా. ఇప్పుడు ఏబి కలిపిన కెపాసిటీ జాగ్రత్తగా చూడండి. ఏబి ఇద్దరి కలిపి కెపాసిటీ ఎంత 4 యూనిట్స్, బి ఒక్కనే ఎంత 3 యూనిట్స్. ఏమంటున్నాడు, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అంటున్నాడు. సో ఇందులో ఏ ఒక్కడే అంటే ఇక్కడ ఏ ప్లస్ బిలో ఆల్రెడీ బి ఉంది. ఇక్కడ ఆల్రెడీ బి కెపాసిటీ మనకు తెలుసు ఎంత, బి కెపాసిటీ 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఏ ప్లస్ బిలో కూడా బికి సంబంధించి 3 ఉంటుంది కదా. ఈ 4లో 3 యూనిట్లు బికి సంబంధించింది, రిమైనింగ్ ఒక్క యూనిట్ మాత్రమే కదా ఏకి సంబంధించింది. ఆల్రెడీ బి కెపాసిటీ తెలుసు 3 అనేది. ఇందులో 3 అనేది తీసేస్తే, బి కెపాసిటీ తీసేస్తే మిగతాది ఎంత యూనిట్ ఉంటుంది మనకు, 4లో 3 తీసేస్తే 1 ఉంటుంది. ఆ 1 కదా ఏ అనేది 1, బికి సంబంధించి 3, ఇవి రెండు కలిపితేనే కదా 4 అయింది యూనిట్స్ అనేది ఇక్కడ ఓకేనా. అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ బికి సంబంధించి మనం సెగ్రిగేట్ చేసాం ఎన్ని యూనిట్లు అనేది 3 యూనిట్స్ ఉంది. ఇందులో 4లో బి అనేది సపరేట్ చేస్తే ఏకి సంబంధించి 1 మిగిలింది ఓకేనా.
అవన్నే కదా ఇప్పుడు 60/1 ఏకి సంబంధించి 60/1 అంటే 60 డేస్లో చేస్తాడు. ఏ ఒక్కడెంత 60 డేస్లో చేస్తాడు. ఓకేనా, ఇది అర్థం కావడం ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఈ A+Bలోనే బి కెపాసిటీ కూడా కలిసింది. ఆల్రెడీ ఇక్కడ బికి సంబంధించి మన కెపాసిటీ అనేది తీసుకున్నాం మనం 3 యూనిట్స్ పర్ డే అనేది. దీంట్లో ఈ 4లో ఈ 3 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఏ ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్కటి సంబంధించి ఎంత అని అంటున్నాడు. మొత్తం యూనిట్స్ ఎంత 60 ఉన్నాయి. 60 ఎల్సిఎం కాబట్టి 60/1. ఓకేనా, 60 డేస్లో చేస్తాడు. 60 డేస్లో చేస్తాడు. నెక్స్ట్ ఏ ఒక పనిని 8 రోజుల్లో చేయగలడు, బి దానిని 10 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు చెప్పండి. ఏ 8 రోజులు, బి 10 రోజులు. ఓకేనా, ఏ అనేది 8 రోజులు, బికి సంబంధించి 10 రోజులు. వీటి మధ్యలో ఎల్సిఎం ఎంత? ఇప్పుడు డైరెక్ట్ చెప్పండి 40. ఎందుకంటే ఇప్పుడు 8 టేబుల్లో 10 అనేది క్యాన్సల్ కదా. 10 2 times 20, 20 కూడా క్యాన్సల్ కదా 8 టేబుల్లో. 10 3 times 30, 30 క్యాన్సల్ అవుతుందా? కాదు. 10 4 times 40, 40 అనేది క్యాన్సల్ అవుతుంది. ఎందుకంటే 8 5 times 40 వస్తుంది. ఓకేనా, సో 40 అనేది ఎల్సిఎం. 40 అనేది ఎల్సిఎం. 10 4 times ఇక్కడ, 8 అనేది 5 times ఇక్కడ. ఇద్దరు కలిపి అంటే 5 + 4 ఎంత? 5 + 4 9 యూనిట్స్ పర్ డే. A+B కలిపి 9 యూనిట్స్ పర్ డే. ఓకేనా, మరి టోటల్గా మనకి ఎంత ఉంది? ఎల్సిఎం అనేది 40 ఉంది. 40/9. ఓకేనా, ఇద్దరు కలిసి ఎంత? 40/9. 9 4 times 36, మళ్ళీ 4 మిగిలింది. 4/9 డేస్. 4/9 డేస్. ఆప్షన్లో చూడండి, ఇక్కడ ఓన్లీ 40/9 ఇచ్చాడు. ఒకవేళ అప్పుడప్పుడు ఆప్షన్లో 4/9 ఇట్లా ఫ్రాక్షన్లో ఇస్తే మాత్రం ఇది కూడా చూసుకోండి. ఆప్షన్లో ఏది ఇస్తే అక్కడ వరకే చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ABC ఒక్కొక్కరు వరుసగా 4 రోజులు 5 రోజులు 10 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఓకేనా, ఇప్పుడు చూడండి. ఏకి సంబంధించి 4 డేస్, బికి సంబంధించి 5 డేస్, సికి సంబంధించి 10 డేస్. ఓకేనా, ఈ మూడింటికి సంబంధించి ఎల్సిఎం ఎంత? నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఎన్ని నెంబర్లు ఇచ్చినా లార్జ్ నెంబర్ తీసుకోండి, దానికి సంబంధించి మల్టిపుల్ అవుతుందా చూసుకోండి. ఇప్పుడు 10 ఉంది ఇక్కడ, 10 అనేది ఈ 5 అనేది క్యాన్సల్ అవుతుంది. 5 2 times 10 క్యాన్సల్ అవుతుంది. మరి 4 అనేది క్యాన్సల్ కాదు కదా 10లో. సో దీనికోసం 10 అనేది ఇంకా మల్టిపుల్ నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి. 10 2 times ఎంత? 20. 20లో క్యాన్సల్ అవుతుంది చూసుకోండి. 5 ఎలాగో క్యాన్సల్ అవుతుంది. 5 4 times అనేది 20 అవుతుంది. 4 5 times 20 అవుతుంది. 20 వరకు ఆగిపోయింది. సో 20 అనేది ఎల్సిఎం. ఓకేనా, 20 అనేది ఎల్సిఎం. 10 2 times క్యాన్సల్, ఇక్కడ 5 4 times క్యాన్సల్, నెక్స్ట్ 4 5 times అనేది 20. ఓకేనా, వీటి కెపాసిటీ ఏమేమి వచ్చింది? ఏకి సంబంధించి 5 వచ్చింది, బికి సంబంధించి 4 వచ్చింది, సికి సంబంధించి 2 కెపాసిటీ వచ్చింది. ముగ్గురు కలిపి అంటే 5 + 4 + 2 ఎంత? 5 + 4 + 2 11 యూనిట్స్ అవుతుంది. ఓకేనా, 11 యూనిట్స్ అవుతుంది వీటికి సంబంధించి. ఇప్పుడు ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారు? ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది? మనకు 20 వచ్చింది. టోటల్గా ఎంత ఉంది? 20 ఉంది. సో 20/11, 20/11 ఎంత? 11. 1 times 9/11, 19/11 డేస్. 19/11 డేస్ వస్తుంది. లేదంటే 20/11 డేస్ అన్నా 19/11 డేస్ అన్నా ఒకటే. ఆప్షన్లో చూడండి ఏముంది ఇక్కడ? 20/11 డేస్ అని ఉంది. లేదా 19/11 డేస్ అన్నా ఇదే ఆన్సర్. ఓకేనా, 11 1 times 11 + 9 20/11. ఓకేనా, 20/11 అనేది ఆన్సర్. అర్థమైంది కదా? ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ కలిపి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒక పురుషుడు ఒంటరిగా 10 రోజుల్లో చేయగలడు. స్త్రీ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు అని అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు మీకు దీనికంటే ముందు క్వశ్చన్ చెప్పాను. సేమ్ ఇదే విధంగా A+B కలిపి ఇన్ని రోజుల్లో చేస్తారు, బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలడు. సేమ్ అదే కానీ పురుషుడు స్త్రీల మధ్యలో సంబంధించి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో A+B బదులు పురుషుడు స్త్రీ అని పెట్టడం జరిగింది అంతే. వాటికి సంబంధించిన మోడలే. ఇప్పుడు చూడండి ఎలా చేస్తారు. ఇప్పుడు పురుషుడు స్త్రీ కలిపి ఇద్దరు కలిసి ఎంత? 8 రోజుల్లో చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఒక పురుషుడు మాత్రమే కలిపి 10 రోజుల్లో చేస్తాడు. వీటికి సంబంధించి ఎల్సిఎం ఎంత? 8 10 మధ్యలో ఎల్సిఎం ఎంత? ఇంతకుముందు చెప్పాను కదా 40 అని. 40. ఓకేనా, 10 4 times 40 అవుతుంది. ఇక్కడ 8 5 times 40 అవుతుంది. సో 40 అనేది మనకి ఎల్సిఎం. ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ ఒక స్త్రీ మాత్రమే ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నారు. పురుషుని కెపాసిటీ ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత? 4. పురుషుడి కెపాసిటీ ఇందులో 4 ఉంది. మన దీనిలో పురుషుడు స్త్రీ ఉంది. ఈ 5 యూనిట్స్లలో పురుషుడు స్త్రీ ఇద్దరి ఉన్నాయి. సో పురుషుడిని మనకు ఆల్రెడీ తెలుసు ఎంత? 4 అని. మరి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 పోని ఇక్కడ 5లో 4 పోగా పురుషునిది పోగా స్త్రీది ఎంత ఉంటుంది? 1 కెపాసిటీ ఉంటుంది. 1 + 4 కలిపితేనే కదా 5 అయ్యేది. ఓకేనా, దీంట్లోనే ఉంది. ఈ 5లోనే పురుషుడు ఉన్నాడు, 4 యూనిట్స్ ఉంది. రిమైనింగ్ స్త్రీ 1 పార్ట్ ఉంది. ఓకేనా, 1 యూనిట్ ఉంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు స్త్రీకి సంబంధించి కెపాసిటీ ఎంత? 1 యూనిట్. ఓకేనా, స్త్రీ ఒక్కరు ఎన్ని రోజుల్లో చేస్తారు? 40/1 డేస్. సో 40 డేస్లో చేస్తుంది స్త్రీ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారంటే 40 డేస్లో పని పూర్తి చేయగలుగుతుంది. క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి అదే పనిని ఏ తీసుకున్న సమయానికి సగం సమయంలో చేయగలడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి. అయితే ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు?
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏకి సంబంధించి కెపాసిటీ ఇచ్చాడు, బికి సంబంధించి అతను చేసిన దాంట్లో సగం డేస్లలో చేస్తాడు అంటున్నాడు. ఇక్కడే అడిగాడు కదా, ఏకి సంబంధించి ఎంత, ఏకి సంబంధించి 18 అన్నాడు. మరి బికి సంబంధించి ఏమంటున్నాడు, ఏ చేసిన దాంట్లో సగం రోజుల్లో చేస్తాడు అంటున్నాడు, హాఫ్ అంటున్నాడు. ఏ చేసిన దాంట్లో హాఫ్ అంటే ఏకి సంబంధించి 18 ఉంది, 18లో హాఫ్ అంటే ఎంత, 9 days. ఓకేనా, ఇక్కడ 9 days వేసుకోండి. ఓకేనా, బికి సంబంధించి 9. అర్థమైందా. ఇప్పుడు సేమ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారు. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే కదా, ఇది ఒక్కటి చేయడానికి, ఇది ఒక్కటి మనకు అర్థం కావడానికి క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏ చేసిన దాంట్లో సగం రోజుల్లో చేస్తాడు బి అని. సో వీటి మధ్యలో ఎల్సిఎం ఎంత, 18, 9 మధ్యలో ఎల్సిఎం ఎంత, 18. ఎందుకంటే 9 క్యాన్సల్ అవుతుంది 18లో. ఓకేనా, 9 2 times 18. ఓకేనా, 18 అనేది ఎల్సిఎం. ఇక్కడ 9 2 times 18, ఇక్కడ 18 1 time 18. ఓకేనా, ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారు, 3 parts ఉన్నాయి. ఓకేనా, 3 units ఉన్నాయి. ఇద్దరు కలిపి 3 units per day, 3 units per day ఒక్క రోజులో చేసేది. మరి టోటల్గా మనకి ఎంత ఎల్సిఎం ఉంది, ఇక్కడ మనకు 18 ఉంది. 18 ఉంది. క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారు, ఒక్క రోజులో ఎంత పని చేస్తారు, ఒక్క రోజులో 3 units per day. టోటల్ ఎల్సిఎం ఎంత ఉంది, 18 ఉంది. 3 units per day, ఒక్క రోజులో 3 units per day. టోటల్ మనకి ఎల్సిఎం ఎంత ఉంది, 18 ఉంది. 18 ఉంది. ఓకేనా, 3 1 times, 3 6 times, 1/6 days. 1/6 days చేస్తారు ఒక్క రోజుల్లో. టోటల్గా మన పని ఎంత, 6 ఉంటే 1 part చేస్తారు. ఓకేనా, 1/6 days చేస్తారు. 1/6 days అనేది ఆన్సర్. అర్థమైందా. కంప్లీట్గా, ఒకవేళ కంప్లీట్గా అంటే మనకు 18/3 చేసేసుకుంటే 6 days. ఓకేనా, కంప్లీట్ ఎంత వర్క్ అనేది 6 days వర్క్, కంప్లీట్ వర్క్. కానీ ఒక్క రోజులో చేసే పని ఎంత, 1/6 days. ఇద్దరు కలిపి చేసే వర్క్ అనేది 1/6 days. క్వశ్చన్ అనేది జాగ్రత్త అయితే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రోజుకు 5 గంటలు పని చేస్తే ఏ అనే అతను 8 రోజుల్లో పని పూర్తి చేస్తాడు, మరియు రోజుకు 6 గంటలు పని చేస్తే బి అనే అతను 10 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. రోజుకు 8 గంటలు పని చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, రోజుకు 5 గంటలు పని చేస్తే ఏ 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. రోజుకు 5 గంటలు 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో 5 8 times ఎంత, 40 అనేది వచ్చింది. ఏకి సంబంధించి ఎంత, 40. నెక్స్ట్ బికి సంబంధించి ఏమంటున్నాడు, రోజుకు 6 గంటలు చేస్తే 10 రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. 60. బికి సంబంధించి 60 వచ్చింది. ఇది ఒక్కటి మాత్రమే మనకు అడిషనల్గా ఇచ్చాడు. ఏకి సంబంధించి బికి సంబంధించి గంటలు మరియు రోజులతోటి లెక్కబెట్టి మరీ ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు వీటికి సంబంధించి సేమ్ సిమిలర్గా ఇంతకుముందు చేసే మెథడ్ లానే వేసుకోవచ్చు. ఏకి సంబంధించి కెపాసిటీ ఎంత, 40. బికి సంబంధించి ఎంత వచ్చింది, 60. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు వస్తుంది. 40 60కి మధ్యలో ఎల్సిఎం ఎంత, 40 అనేది 60లో క్యాన్సిల్ అవుతుందా, కాదు కదా. 60 2 times ఎంత, 120. 120 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, 40 3 times 120. ఓకేనా, 120 అనేది ఎల్సిఎం. 60 2 times లో క్యాన్సిల్ అవుతుంది, 40 అనేది 3 tables లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇద్దరు కలిపి ఎంత, 3 + 2 అంటే ఎంత, 5 units per day. 5 units per day. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు, రోజుకు 8 గంటలు పని చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు అని అంటున్నాడు. ఇక్కడ 5 units per day అంటున్నాడు. 8 గంటలు, రోజుకు 8 గంటలు అంటే 8 గంటలు, 5 × 8, 5 units per day × 8. 5 8 times ఎంత, 40 అవుతుంది. 40 units అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకు 8 గంటలు పని చేస్తే అంటున్నారు. రోజుకు 8 గంటలు పని చేస్తే అంటే 5 units per day. రోజుకు 8 గంటలు, 5 × 8 ఎంత, 40 units వచ్చింది. టోటల్గా మనకి ఎంత ఉంది, 120 units ఉంది. ఇప్పుడు చెప్పండి, 120/40 ఇద్దరు కలిపి చేస్తే అప్పుడు ఎంత సమయంలో పూర్తవుతుంది. 4 3 times 12, 3 days. ఓకేనా, 3 days పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తే 3 days ఆన్సర్. అర్థమైందా. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. రోజుకు 8 గంటలు చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నాడు. 8 గంటలు, 5 units per day కదా. ఒక రోజుకు 8 గంటలు, 5 × 8 ఎంత, 40 units వచ్చింది. టోటల్గా మనకి ఎల్సిఎం నుంచి చేసేస్తే సరిపోతుంది. ఇద్దరు కలిసి కెపాసిటీ ఎంత, 40. 120/40 చేసేస్తే మన సమాధానం అనేది వస్తుంది. ఇలా మనం చాలా సింపుల్గా చేయొచ్చు టైమ్ అండ్ వర్క్ సంబంధించి. ఇది ఫస్ట్ మోడల్ వీడియో, ఎఫిషియన్సీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి టైమ్ అండ్ వర్క్లో. 6 7 మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ లీవింగ్ మోడల్ కానీ, యాడింగ్ మోడల్ కానీ, ఒకరు వెళ్ళిపోతారు ఒకరు వస్తారు, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కూడా ఒకటే మెథడ్, ఎల్సిఎం మెథడ్ ద్వారానే సింపుల్గా ఎలా చేయాలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రిస్మస్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్సు పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది వరకు ఎప్పుడు పెట్టని విధంగా ఈ భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది మీకు 1 week ఉంటుందండి, జనవరి 1st వరకు ఉంటాయి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ఈజీగా అర్థం విధంగా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుందండి. ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా
ప్రతి ఒక్క టాపిక్ అనేది సెగ్రిగేట్ చేసి మరీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కోర్స్ మీద భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.